స్వామి త్రిపుల్ అందరూ నమస్కారం. గురుగారు మళ్ళీ అక్షయ తృతీయ వస్తుంది, మీరు ఎన్నో రెండు చేతులు మేము కొనే స్థితిలో లేము, ఏమీ లేము, ఎలా వేయాలి గురుగారు అంటారు. సరే అమ్మా, మీకు ఏ విధమైన ఇలా చేస్తామని డబ్బు ఉన్నత సైకిల్ దానికి ఎన్నో ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ధనాకర్షణ కోసం లక్ష్మీదేవి మనకి ఇవ్వడానికి కుబేరుడు నవనిధిలోకి అధిపతిగా మారాడు. అది అక్షయ తృతీయ రోజే. అక్షయ తృతీయ రోజే స్వామివారు అధిపతి, అంటే ఆ రోజు ఆ స్వామివారిని దానికి నవనిధిలోకి అధిపతి చేశారు. కుబేరుడిని ధనాభివృద్ధికి ధనానికి అధిపతిని చేశారు, మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఈ కుబేరుడికి సంబంధించిన అనుగ్రహం మన మీద ఉంటే సరే కుబేరుడికి ఇష్టమైన కొన్ని వస్తువులు పెడతాయని ఇష్టంగా మన దగ్గర తెచ్చుకోవచ్చు కదా. ఆ ఎలాంటి ఇష్టం అనేది ఆలోచుకుంటే ఆ రోజు స్వామివారికి నివేదించి సరిపోతుంది. అక్షయ తృతీయ రోజు మనకు కూడా అక్షయంగా అన్ని ఇస్తారు అనమాట. ఆ రోజు ఏం చేయాలి, ఏ విధమైన స్వామివారి అనుగ్రహం కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటే చిన్న చిన్న 10-20 రూపాయలు రెమెడీతో మీకు చెప్తున్నాడు, వేల మీద కూడా కాదు. ఓకేనా, అది ముందు మన కుబేరుడు అనుగ్రహం కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పడానికి ముందు మా అయ్యప్ప స్వామి వారిని ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా. స్వామీశ్వర వస్తుమూర్తి రచన ఆర్యంగన బలబాల్కన ఎల్మెల్లి ధర్మ శాస్త్ర శబరి కృష్ణ హరిహసన జ్యోతిరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ వల్లభాయ నమో నమః శ్రీ స్వామియేశ్వరమయ్యప్ప. కుబేరుడు అనుగ్రహం ఉందంటే నవనిధులన్నీ మనకు సొంతమయ్యేటట్టుగా స్వామివారు మన అనుగ్రహం ఇచ్చేస్తారు అంటారు కదబ్బా. కుబేరుడు బాగుపడి అంటారు కదా, అట్లా కూడా మన కుబేరుడిగా అంత స్థాయిని ఎదిగేటట్టు కూడా స్వామివారి అనుగ్రహం మన చిన్న చూపం అనేది పడితే సరిపోతుంది. లక్ష్మి కటాక్షం ఉన్నా కూడా కుబేరుడు కటాక్షం ఉంటేనే మనకు అన్ని కూడా వస్తుంటాయి. కుబేరుడు అనుగ్రహం కోసం మనం కొన్ని నియమ నిబంధనలు, అంటే అక్షయ తృతీయ రోజే కుబేరుడికి ఆ పదవిని ఇచ్చారు కాబట్టి, అవనిధులను పదవిని ఇచ్చారు కాబట్టి ఆ రోజు స్వామివారికి చిన్న నివేదన, ఆయనకి ఇష్టమైన వస్తువులు 2 అవి పెట్టేస్తే సరిపోతుంది. స్వామివారికి అతి ఇష్టమైన ఊరగాయ అంటే పచ్చడి, ఏంటంటే ఏదైనా మనం పచ్చడి ఊరగాయ పచ్చడి ఉంటాయి కదా, ఊరగాయ పచ్చడి చాలా ఇష్టం స్వామివారికి. తర్వాత మనము అటుకులు కానీ మురుమురాలు కానీ నానబెట్టి మనం తాలింపు వేసుకుని తింటాం కదా, అదేవిధంగా స్వామివారికి అదే అటుకులు కానీ మురుమురాలు ఏవైనా సరే నానబెట్టిన తర్వాత వైట్ కలర్ ఉండాలి. అందులో షుగర్ వేసుకొని, షుగర్ వేసి చక్కెర వేసి అటుకులైనా సరే కొన్ని నానబెట్టి దాన్ని బయటికి తీసేసి ఎండేసి దాంట్లో షుగర్ వేసేసి ఒక వెండి ప్లేట్, స్వామివారి వెండి ప్లేట్ అంటే చాలా ఇష్టం అలా తినడం. ఇక్కడ ఇంట్లో వెండి ప్లేట్ లేదంటే ఇట్లనే పెట్టండి, స్టీల్లో మాత్రం పెట్టకండి, స్టీల్ ప్లాస్టిక్ వాడకూడదు. వీలైతే ఆకులు పెట్టినా పర్లేదు, పచ్చటి ఆకులు, కాకపోతే వెండి ప్లేట్లో పెడితే చాలా ఇష్టం స్వామివారికి. పచ్చడి ఒక ప్లేట్లో అనుకోండి, ఈ వైట్ కలర్ మురుమురాలు కానీ అటుకులు కానీ నానబెట్టి అలా షుగర్ వేసి స్వామివారికి నివేదించాలి. వెండి ప్లేట్ రూపాయలు ఆకులు పెట్టాలి, వాడ 2 అక్కడ పెట్టేసి మన ఇంట్లో ఏ దేవుడు ముందు పెట్టినా పర్లేదు, కాకపోతే కుబేరుడికి ఇది అని పెట్టాలి. ఇది మా కుబేరుడికి మనము ఈ నివేదన ఇస్తున్నామని చెప్పి అక్షయ తృతీయ రోజు మనం పెట్టినట్లయితే అది శుభదాయకంగా ఉంటుంది. అని నిజం ఉంటుంది. 19వ తారీఖు వస్తుంది అక్షయ తృతీయ, 20వ తారీఖు కూడా ఉంది. 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12 ముహూర్తాలు 10 గంటల తర్వాత సేమ్ అదే విధంగా ఉండే కొన్ని ముహూర్తాలు కూడా పరంగా అక్షయ తృతీయ 2 రోజులు రావడం చాలా విశేషం. మనం 2 రోజులు కూడా చేసి పెట్టుకున్నాం. ఒకరోజు సంపాదన కూడా 2 రోజుల సంపాదన డబల్ కదా, మనకి డబల్ వస్తుంది, మనకే అదృష్టం అనమాట. ఈ 2 రోజులు కూడా మనము పరశురామ జయంతి కూడా వచ్చింది 19వ తారీఖు, 20వ తారీఖు రాజశ్యామల జయంతి వచ్చేసింది. అక్షయ తృతీయ రోజు కుబేరుడు నవనిధులకు అధిపతి అయ్యారు. ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఎప్పుడు నిండుగా ఉండేటట్టుగా ఆ విధంగా మనం చేసింది ఏదైనా కూడా సక్సెస్గా నిండుగా ఉండే దానాలు ధర్మాలు ఇవన్నీ ఆ రోజు మజ్జిగలు పంచడం, వాటర్ పంచడం, నేను దానం చేసిన అక్షయంగా ఉంటుంది. ఏదైనా కూడా ఆ రోజు మనము అన్ని విధాలుగా మనసు ప్రశాంతంగా తృప్తిగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది నేను ఏం చెప్తున్నాను, మనకు మంచి వాళ్ళు పరిచయం కావాలి, మంచి మిత్రులు పరిచయం కావాలి, చెడ్డ వాళ్ళు మనకు పరిచయం కాకూడదు, దుర్మార్గులు మూర్ఖులు మనకు పరిచయం కాకూడదు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఒక్కడ మూర్ఖుడు కలిసినంటే ఆ సంపాదన మొత్తం హ్యాకింగ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం మోసం చేసేవాళ్ళు మోసగా మన దగ్గర రావద్దనుకు దేవుడు ఫస్ట్ కోరుకోవాలి. ఓకేనా, అదేవిధంగా కోరుకోవాలి. తర్వాత మిత్రులు కానీ ఎవరైనా కూడా మనకు మంచి వాళ్ళు పరిచయం కావాలి భగవంతుని కోరుకోవాలి. దానం అనేది ఎట్లయినా వస్తే భగవంతుడు మనకి ఇస్తారు, దానం ఎట్లా కోరుకుంటాం. కాబట్టి దానికి మనం ఎంత కోట్లు సంపాదించి పెట్టినా వేస్ట్ మనుషులు కలిసినట్టు ఉన్న పేరు కానీ ప్రత్యేకలు కానీ డబ్బు కూడా మొత్తం కొట్టుకుపోతూ ఉంటారు. వేస్ట్ మనుషులు ఖర్చు కావద్దు కొనుక్కోవాలి, అసలు మన దగ్గర కూడా రావద్దని కోరుకోవాలి. దేవుడిని ఫస్ట్ ఇది జరుగుతుండాలి, అది జరుగుతున్నది ఉండాలి. ఖచ్చితంగా కుబేరుడు అనే కోసం ఇది చెయ్యండి.
సూపర్గా స్వామివారికి ఊరగాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. తర్వాత ఇట్లా వైట్ మురుమురాలు కానీ వైట్ అటుకులు కానీ నానబెట్టి అందులో షుగర్ వేసి స్వామివారికి సమర్పిస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన మనసు ఆనందపడ్డదంటే మనకు ఇబ్బంది ఏది ఉంటుంది అన్నీ ఇచ్చేస్తారు. మన ధనం ఏం కోరుకుంటే అది ధనానికి సంబంధించింది ఏదో లగ్జరీగా ఉండడానికి కుబేరుడు అనుగ్రహం ఉండడానికి ఇది ప్రత్యేకమైన రెమెడీ. మీరు చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మీరందరూ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కదా కేరళ రెమెడీ ఎప్పుడు మీతో ఉంటుంది. మీరు నిండుగా ఉండాలని కోరిక, మనం అందరూ కూడా సక్సెస్గా ఉండాలని కోరిక. ఓకే, మీరందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. స్వామి చేసినప్ప